కథాసుధలోకి మనము గోకులాన్ని వదిలేసి బృందావనానికి వెళ్ళిపోయారు గోకుల వాసులందరూ. మరి అక్కడ కూడా వచ్చి మన విశ్వకర్మ తన వంతు సాయం తను చేస్తాను అనేసి అనుకున్నాడు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దివ్యమైన ప్రదేశాన్ని చూసి అసలు నేను చెయ్యాల్సింది ఏమీ లేదు, ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క ధామము నుంచే వచ్చింది, భగవంతుడితోనే వచ్చింది, ఇక్కడ నేను చెయ్యాల్సిన పని ఏదీ లేదు అని చెప్పేసి తను అర్థం చేసుకున్నాడు. ఇంకేం చూస్తున్నాడంట, యోగమాయ తన శక్తి ద్వారా కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు కృష్ణుడికి ఎలాంటిది ఏం కావాలో అన్నీ తను అరేంజ్ చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా నందీశ్వర పర్వతం మీద నందమహారాజు ఇల్లు అన్నీ ఏ విధంగా కృష్ణుడు కావాలో నందమహారాజుకి కావాలో, ఆవులు ఎక్కడ ఉండాలి, తర్వాత వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలి, ఏమేమి కావాలి అవన్నీ కూడా యోగమాయాదేవి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేలోపు జస్ట్ బ్లింక్ ఇట్ అంతే, అంత సమయంలో తను అవన్నీ ఏర్పరిచేసింది అనమాట. మరి ఎంత వైభవం ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నందభవనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, వంటశాల, వంట పాత్రలు, పాలు పితికే పాత్రలు, తర్వాత వాళ్ళ ఇంట్లో గచ్చు, ఆఖరికి వాళ్ళ ఇంట్లో ఉన్న కాలువలు, మోరీలు కూడా, నాళాలు కూడా పరమ ఐశ్వర్యంతో నిండి ఉన్నాయంట. అక్కడ ఆవులు తాగే చిన్న చిన్న గుంటలు ఉంటాయి కదా, నీళ్ళతో నిండినటువంటి ఆ దూడల కోసమని చిన్న చిన్న గుంటల నీళ్ళు ఉంటాయి కదా, అందులో కూడా రత్నాలు మణులు ఉన్నాయన్నమాట. అసలు దాని ముందు స్వర్గలోకమే పనికిరాదంట, అంత అత్యంత వైభవంతో ఈ బృందావనం అంతా వెలిసిపోయిందనమాట. మరి అక్కడ ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళని సేవించుకోవాలి అని చెప్పేసి, కృష్ణుని రోజు దర్శనం చేసుకోవాలి, ఆయన యొక్క లీలల్ని పంచుకోవాలి అని చెప్పేసి బ్రహ్మ తపస్సు చేస్తున్నారు, నంది కూడా తపస్సు చేస్తున్నారు, శివుడేమో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కృష్ణుడు వస్తారా అని చెప్పేసి. ఈ విధంగా వీళ్ళందరూ గోకులం నుంచి ప్రయాణం చేస్తూ 2 రోజుల ప్రయాణం తర్వాత బృందావనానికి వచ్చారు. వాళ్ళకి తగ్గట్టుగా యోగమాయాదేవి మొత్తం బృందావనాన్ని ప్రకటింపచేసింది. అయిపోయింది. అలా రోజు గడుస్తూ ఉన్నాయి. ఆయన రోజు ఏదో ఒక లీల చేస్తూనే ఉంటాడు, పరమ అద్భుతమైన లీలలు చేస్తూనే ఉంటాడు. అమ్మ, నాన్న, గోపులు, గోపికలు, పిల్లలు అందరూ కూడా అవి చూసి మురిసిపోతూనే ఉంటారు. కృష్ణుడికి ఏమైనా కానీ ఎవరూ తట్టుకోలేరు, ఎందుకంటే అందరి యొక్క ప్రాణము అతడే. కృష్ణుడే అందరి ప్రాణం అనమాట, అందరి ప్రాణం కృష్ణుడే కాబట్టి కృష్ణుడికి ఏదైనా కానీ వాళ్ళు తట్టుకోలేరు, అంతగా కృష్ణుడి పట్ల వాళ్ళ ప్రేమను కలిగి ఉన్నారనమాట. సో ముందుగా ప్రభుపాదుల వారికి ప్రణామం చెప్తూ మనం కథలోకి వెళ్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం. శిల ప్రభుపాద్కి జై, శిల గురుదేవ్కి జై. ఈ విధంగా హరే కృష్ణ మాతాజీ ఈ విధంగా బృందావనానికి వచ్చేసారు. బృందావనంలో లీలలు మొదలైపోయాయి అన్నమాట. బృందావనంలో రోజు ఒక లీల చేస్తూ ఉన్నాడు. అయితే కృష్ణుడు కొంచెం పెద్దగా అయ్యాడు కదా, ఇప్పుడు మారం చేస్తున్నాడు. ఏంటి అంటే, నేను గోపాలకుడిని అయిపోతాను, నేను గోవులని
పాలించడానికి నేను అడవికి వెళ్తాను అనేసి ఒకటే మారం చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదు, బాల హట్ట, ఇంకెవడికి వినడనమాట. అలా మారము పెంచి పెట్టేశాడు. నేను అడవికి వెళ్తాను అంటే వెళ్తాను అని. యశోదమ్మ అంటుంది, మనకి ఏం తక్కువ ఉందని, మీ నాన్న రాజు, రాజుకి సేవకులు ఏమైనా తక్కువ ఉన్నారా? అయినా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది? అయినా నీ వయస్సు ఎంత పెద్దగా ఉందని ఇప్పుడు నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు హాయిగా ఇంట్లో ఉండి తినకుండా ఆడుకోకుండా నువ్వు ఊరికే అడవికి వెళ్తాను అంటావు ఏంటిరా అనేసి యశోదమ్మ. అయితే నందమహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, లేదు నేను అడవికి వెళ్తాను అనేసి. నందమహారాజు ఏమంటాడంటే, సరే వెళ్ళు అనేసి అంటాడు. ఎందుకంటాడంట నందమహారాజు, ఎప్పటికైనా ఆ గోధనాన్ని చూసుకోవాల్సింది కృష్ణుడే కాబట్టి మరి ఇప్పుడే ఉత్సాహంగా ఉన్నాడు కదా, ఆయనకి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇచ్చేద్దాము అనేసి అనుకుంటుంటాడనమాట. కానీ దీంట్లో ఇంకో లోపల ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటే, కృష్ణుడు ఇంకేమనుకుంటున్నాడంటే, బలరాముడు ఇంట్లో ఉన్నామనుకో, ఆ కంసమామ ఎప్పుడు ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటాడు, వాడు మానుకోడు. ఊరికే ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరు చావడం, ఏదో పెద్ద ఆపద రావడం, మళ్ళీ వీళ్ళందరూ మీటింగ్ పెట్టడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ బర్సానాలో శ్రీమతి రాధారాణి ఉంది, ఇప్పుడు మళ్ళీ ఆ బృందావనాన్ని ఖాళీ చేసి వెళ్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి కదా, కష్టం అవుతుంది కదా. అందుకని చెప్పేసి అలా కాదు, నేనే బయటికి వెళ్ళాను అనుకో, నా దగ్గరికి రాక్షసులు వస్తారు, నేను అక్కడ చంపాను అనుకో, నో డిస్టర్బెన్స్, ఇంకేమీ డిస్టర్బెన్స్ అనేది ఉండదు, అమ్మ నాన్నకి ఏం డిస్టర్బ్ అవ్వదు కాబట్టి నేనేం చేస్తాను, నేనే బయటికి వెళ్తాను అని డిసైడ్ చేసుకున్నాడు అనమాట కృష్ణుడు. అందుకని నేను అడవికి వెళ్తాను, గోవులను తీసుకొని వెళ్తాను అనేసి పేచి పెడుతున్నాడు అనమాట. మరి అమ్మ అంటుంది, ఇంకా నాన్న ఓకే అన్నాక అమ్మేమంటుంది, ఏమన్నది, సరే ఓకే, కాకపోతే నువ్వు ఇంత చిన్న పిల్లోడివి ఆవులను తీసుకొని ఎలా వెళ్తావు? ఆవులు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎడ్లు ఎంత పెద్దగా ఉన్నాయి, సరే అవేమి నిన్నేం చెయ్యవు, కాకపోతే ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు చాలా చిన్న వయసువి అనేసి తను అంటుందన్నమాట. అప్పుడు నందమహారాజు ఆలోచించి, సరే కంగారు పడొద్దు, ఇప్పుడు వాడికి నచ్చినట్టుగా చెయ్యాలి అండ్ నువ్వు నీకు మెచ్చేటట్టుగా చెయ్యాలి అని చెప్పేసి, ఇప్పటివరకు ఎవరు గోవత్సాలని తోలుకోవడానికి వెళ్ళేటటువంటి సిస్టమ్ లేదంట గోకులంలో. ఇప్పటివరకు ఎవరిని చిన్నపిల్లలనిచ్చి ఆ దూడలనిచ్చి పంపించింది లేదు. ఆ ఆవులు అడవికి వెళ్ళిన తర్వాత ఆ దూడలు అక్కడే ఉంటాయి, ఇంటి చుట్టూ, ఆ పెరట్లో, ఇంటి ముందు, లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, కానీ స్పెషల్గా వాటిని ఏమీ తీసుకెళ్ళింది లేదు. ఇప్పుడు కృష్ణుడి కోసము బలరాముడి కోసమని ఒక కొత్త పద్ధతిని స్టార్ట్ చేశారనమాట, ఇంకో కొత్త సిలబస్ లాంటిది. ఆ విధంగా ఏం చేశారు అంటే, సరే నువ్వు కంగారు పడొద్దు అని చెప్పేసి చిన్న దూడలు ఏవైతే ఉంటాయో ఆ దూడలను ఇచ్చి పంపిస్తాం, కాకపోతే వాళ్ళకి కొన్ని రూల్స్ పెడతారనమాట. ఆ దూడలు ఎక్కువ దూరం వెళ్లకుండా, మీరు ఎక్కువ దూరం వెళ్లకుండా జస్ట్ అక్కడే యమునా తీరంలో అక్కడే ఉండాలి, వాళ్ళకి ఒక పొలిమేర, ఒక బార్డర్ ఇచ్చి మీరు ఇందులోపలనే ఉండాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా అసలు కృష్ణుడికి బలరాముడికి మిగిలిన పిల్లలందరికీ ఆనందానికి హద్దులే లేవు. ఇక రేపటి నుంచి మేము అడవికి వెళ్తున్నాం అంటే వాళ్ళకి ఒక స్పెషల్ టైము. ఇంకా వాళ్ళకి అంటే ఊరికే ఆడుకోవడానికి వెళ్తే, మన ఏంటి ఆడుకోవడానికి వెళ్తే, అమ్మ నీకు ఇంకా ఆకలి వేయట్లేదా, రారా కృష్ణ, రారా కన్నా, లాలా, నీలమణి అని పిలుచుకొచ్చింది కదా వెళ్ళి. మరి ఇప్పుడు అలాంటి డిస్టర్బెన్స్లు ఉండవు, ఇంకా ఆ పేరుతో అక్కడికి వెళ్ళి ఆడుకోవాలన్నమాట. ఎంత ఆడుకోవాలి అంటే అసలు ఇంకా ఆకలి తర్వాత ఇల్లు మర్చిపోయి ఆడుకోవాలి, అంతగా ఆడుకోవాలి వాళ్ళు. ఆ విధంగా ఇంకా అసలు నైట్ పడుకోలేదంట పిల్లలు ఎవరు. రేపు మేము వత్సాలను తీసుకొని వెళ్తాము, గోవత్సాలను తీసుకొని వెళ్తాము అని చెప్పేసి పొద్దున అవ్వగానే ఇంకా వాళ్ళు వెళ్ళే టైం అవుతుంటే ఇంకా అమ్మ నాన్నకంటే ముందే, లేదు పదండి వెళ్ళాలి అంటే ఫస్ట్ 2-3 డేస్ నందబాబా ఇంకా యశోదమ్మ స్వయంగా కృష్ణుడితో వెళ్ళి, నువ్వు ఇక్కడ వరకే వెళ్ళాలి, నువ్వు ఇక్కడే కూర్చోవాలి, ఇలా దాహం వేసినప్పుడు ఇక్కడ ఈ యమునాలో నీళ్లు తాగాలి, మీరందరు కలిసి ఇక్కడే ఉండాలి, ఎవరు ఒక్కరొకరుగా ఎటు వెళ్ళకూడదు, ఆ దూడలను కూడా ఎటు పోకుండా చూసుకోవాలి అని అన్ని ట్రైనింగ్ ఇచ్చారంట అందరికీ. మీరు అంటే వాళ్ళకి పొలిమేర పెట్టేసి మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎన్నింటికి తినాలి, మరి మీరు ఎక్కడ ఉంటారు, మళ్ళీ వీళ్ళకి లంచ్ పంపిస్తుంది మళ్ళీ అమ్మ. ఆ విధంగా మరి వాళ్ళు ఎక్కడుంటారో తెలిస్తేనే కదా అమ్మ లంచ్ పంపించేది. ఆ విధంగా వాళ్ళకి అన్నీ చెప్పి అన్నీ నేర్పించి అమ్మ నాన్న ఒక 2 రోజుల్లో నేర్పించేసి వాళ్ళు ఉంటారు. ఇంకా 3వ రోజు నుంచి స్టార్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే లేచి, అమ్మ ఇంకా వంట చేయకముందే ఏదో ఒకటి ఇచ్చేయి తీసుకొని వెళ్ళిపోతాం, బ్రేక్ఫాస్ట్ చేయరంట, ఆ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేస్తారనమాట, ఆ వనంలోనే చేసుకుంటారు. పొద్దున్నే లేచి అల్లరి చేస్తున్నాడంట కృష్ణుడు.
లేదమ్మా టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఇచ్చేయి త్వరగా ఇచ్చేయి అనేసి. ఇంకా మరి ఏంటి, ఏమైనా టిఫిన్ బాక్స్లు ఉన్నాయంటే ఏమి టిఫిన్ బాక్స్లు ఏమీ లేవు. జస్ట్ ఊరికే అడ్డపంచి ఒకటి ఉంది, పైనుంచి ఒక ఉత్తరీయ లాంటిది, పైనుంచి ఒక వస్త్రం ఉంది అంతే. ఆమె టిఫిన్ బాక్స్లు, క్యారేజ్ బాక్స్లు, హాట్ కేసులు అవి ఏవీ లేవు. ఇస్తే ఏం చేయాలి, ఓ తామరాకులోనో లేకపోతే బాదాం ఆకులోనో ఏదో ఆకులో లేకపోతే అరటాకులో చుట్టేసి వాళ్ళ పైన వస్త్రం మీదే మూడేసి ఇవ్వాలి. అలా అమ్మ ఏం చేసిందంటే అసలు మెస్లను ఇవ్వట్లేదు, ఏమైనా వండుదాము ఏమైనా పెడదాము అనేసి అంటే తను ఏం చేసిందంటే అన్నం ఉంటే అన్నంలో పెరుగు కలిపి తాలింపు పెట్టేసి దద్దోజనం చేసి తనకి ఆకులో పెట్టేసి పొట్లం కట్టేసి కృష్ణ బలరాములకి ఇచ్చేసి సరేరా వెళ్ళండి అనేసి పంపించేస్తుందంట. అసలు వాళ్ళ అల్లరి ఎంత చేస్తున్నారంటే మెస్లను ఇవ్వట్లేదు అమ్మని. సరే అని చెప్పేసి వాళ్ళని పంపిస్తుంది అనమాట. ఇక అట్లే అందరు పిల్లలు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి అన్నీ తెచ్చుకుంటున్నారు. స్తోక, విశాల్, భద్ర, తర్వాత మధుమంగళ అందరూ కూడా వస్తున్నారనమాట. ఇక అందరూ కలిసి ఆ చిన్న చిన్న దూడల్ని తీసుకొని వాళ్ళు వనానికి వెళ్తున్నారనమాట. ఉపవనంలోకి వెళ్తారు వాళ్ళు. ఆ ఉపవనంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమేమి పట్టుకొని వెళ్తాడు అంటే ఈ క్యారేజ్ బాక్స్, ఆ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అదొకటి, దాని తర్వాత ఒక వేత్రం తీసుకెళ్తాడంట, ఒక ఫ్లూట్ తీసుకుంటాడంట, ఒక కొమ్ము బుర్ర తీసుకుంటాడంట, ఇవన్నీ తీసుకుంటాడు. ఉన్నాడే బుల్లి కృష్ణ ఇంత. అవన్నీ ఎలా పట్టుకుంటాడు, ఎలా వెళ్తాడు, అన్నీ ఒకటి ఇటు ఇలా దోపేసుకొని అలా బయలుదేరుతున్నాడు అనమాట. బయలుదేరుతారు, వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్పాట్కి వెళ్తాడు కదా. వాళ్ళ స్పాట్కి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు చూసుకొని ఆ చెట్టు దగ్గర అందరు పిల్లలు వాళ్ళు ఏదైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నారో ఆ బ్రేక్ఫాస్ట్ని అక్కడ హ్యాంగ్ చేస్తారనమాట. అన్నీ అక్కడ పెట్టుకుంటారనమాట. పెట్టుకొని మరి ఇంకెంతసేపు ఎన్ని పట్టుకుంటారు, ఇక పెట్టుకున్నారు అంటే ఆట మొదలు. మరి ఏం ఆట ఆడతారు అంటే క్రికెట్, వాలీబాల్ ఆడతారా? అలా కాదు, వాళ్ళు ఏది తోస్తే అది ఆడతారు. ఒకవేళ కోతి కనిపించింది అనుకోండి, కోతి ఆట ఆడతారు. కోతి దూకినట్టుగా, కోతి ఉరికినట్టుగా, కోతిలాగా చెట్టు కొమ్మలు పట్టుకొని ఊగినట్టుగా అదే కోతి ఆట. ఇక అలానే ఆడతారు. ఒకవేళ కప్ప కనిపించింది అనుకోండి, కప్పలాగా గెంతు వేస్తూనే ఉంటారు. పక్షి కనిపించింది అనుకోండి, మరి పక్షిలాగా వీళ్ళు ఎగరలేరు కదా, అలా అని చెప్పేసి పక్షి పైనుంచి వెళ్తుంటే వీళ్ళు కింది నుంచి చేతులు చాపేసి ఇలా అనేసి ఉరుక్కుంటూ వెళ్ళిపోతూనే ఉంటారనమాట. ఏది కనిపిస్తే దానిలాగా ఇమిటేట్ చేస్తూ అదే ఆటలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళకి ఇంకా ఆకలి లేదు, దప్పిక లేదు, అన్నీ మర్చిపోయి ఆడుతూనే ఉన్నారనమాట. మరి ఇలా ఆడుతూ ఉన్నారు. మరి వేణు ఎందుకు తీసుకున్నాడంట కృష్ణుడు? వేణు అవసరం ఏముంది అంటే వేణు మొబైల్ ఫోన్ లాంటిదన్నమాట. మనము మన మొబైల్ ఫోన్లో ఎలా అయితే కాల్ చేయాలంటే మనం నెంబర్ డయల్ చేస్తామో అలానే కృష్ణుడు కూడా ఆయన కావాల్సిన వాళ్ళని పిలవడానికి ఆ నెంబర్ డయల్ చేసేవాడనమాట. మనం డయల్ చేస్తే ఒక్కొక్కసారి లేపరు కదా, ఇగ్నోర్ చేస్తారు. కానీ కృష్ణుడు డయల్ చేస్తే మాత్రం ఆ నెంబర్ పక్కా తలుగుతుంది. చచ్చిన వాడు కూడా లేసొస్తాడు, పడుకున్నోడు కూడా లేసొస్తాడు, కుంటోడు కూడా పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఆ విధంగా కృష్ణుడు ఎవరిని పిలవాలి అనుకుంటే ఆ నెంబర్ డయల్ చేసేవాడు అనమాట. అంటే ఆ మ్యూజిక్ని తను ప్లే చేసేవాడనమాట. దూడల్ని పిలిచేటప్పుడు ఒక విధంగా, ఫ్రెండ్స్ని పిలిచేటప్పుడు ఒక విధంగా, పక్షులను పిలిచేటప్పుడు ఒక విధంగా, తర్వాత కోతులను పిలిచేటప్పుడు ఒక విధంగా, పండ్లు కావాలంటే ఒక విధంగా, ఆయన ఏది ఆశిస్తే దానికి తగనుగుణంగా తన ఆ మ్యూజిక్ని అంటే ఆ రాగాన్ని తను పాడతాడనమాట ఆ వేణువుతో. ఆ విధంగా తను ఉపయోగించేవాడనమాట. ఆ వేణు ఎప్పుడు అందుకే నడుముకి బిగించుకొని దాంట్లో ఎప్పుడు చెక్కుకొని కూర్చుంటాడనమాట. ఆ విధంగా ఎప్పుడైనా ఒక పక్షి వచ్చిందనుకోండి, పక్షి వచ్చి అది శబ్దం చేస్తుండే ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పక్షి ఏ విధంగా అయితే శబ్దం చేస్తుందో అదే విధంగా శబ్దం చేసేవాడు అనమాట. అలా ప్రతి ఒక్క జీవి శబ్దాన్ని ఇమిటేట్ చేయడము, ప్రతి ఒక్క జీవిలాగా ఆట ఆడుకోవడము. వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళ ఆకలి మర్చిపోయారు. మరి ఇప్పుడు ఆకలి అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయింది అని చెప్పి గుర్తుకు చేయడానికి ఏదో ఒక అసురుడు రావాలి. ఆ అసురుడిని చంపిన తర్వాత కానీ వాళ్ళకి ఆకలి ఏదో అప్పుడు కూర్చొని తినరనమాట. అంటే ప్రతి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి కంపల్సరీ ముందుగా ఏదో ఏమంటారు పానీయాలు తాగినట్టుగా ఒక అసురుడిని మాత్రం చంపుతారనమాట. అలా ఆ రోజు వత్సాసురుడు వచ్చాడు. మరి ఈ వత్సాసురుడు ఎవరు అంటే పోయిన జన్మలో ప్రమిల్ అనే రాక్షసుడు అనమాట. మూర అనే రాక్షసుడి కొడుకు. ఈ ప్రమిల్ అనే రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఒకరోజు కశ్యపముని ఆశ్రమానికి వెళ్తాడనమాట. కశ్యపముని ఆశ్రమంలో సురభి అనే ఆవు ఉంటుంది. అది సాక్షాత్తు సురభి ఆవే, కల్పవృక్షం లాంటిది.
వశిష్ఠముని తన యజ్ఞానికి కావలసినటువంటి సామాగ్రులని, సమిధలని అన్నింటినీ కూడా తను ప్రసాదిస్తూ ఉందన్నమాట. ఆయన ఏ విధంగా అయితే నిత్య అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడో దానికి తగ్గవన్నీ ఆ సురభి ఆవు ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రమిల్ అనే రాక్షసుడికి ఆవు మీద కన్ను పడుతుంది. వీడి రూపం ఎలా ఉంటుందంటే పెద్ద కొమ్ములు ఉంటాయి, పెద్ద కూరలు ఉంటాయి, భయంకరంగా ఉంటాడనమాట. మరి ఆవిని చూసిన తర్వాత వెళ్ళి ఆ రూపంతో వెళ్ళి స్వామి నాకు ఆవు కావాలి అంటే ఎవరైనా ఇస్తారా? అది వశిష్ఠ అంటే ముని. ఆ భక్తులు ఏం చేస్తారు? ఆవు పూజ చేస్తారు, ఆవుని అమ్మలాగా చూసుకుంటారు, ఆవు పాలని పెరుగుని భగవంతుడికి నైవేద్యంగా అర్పిస్తారు, ఆవు యొక్క నెయ్యిని యజ్ఞంలో ఆహుతిగా వేస్తారు. మరి అంతగా పూజించేటటువంటి ఆవును ఈ రాక్షసుడు వెళ్ళి ఆ పెద్ద కూరలు పెద్ద కొమ్ములు పెట్టుకొని వెళ్తే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. వెళ్తాడు. అందుకని ఏం చేస్తాడు అంటే ఒక బ్రాహ్మణుడు వేషం వేసుకుంటాడనమాట. ఈ ప్రమిల అనే రాక్షసుడు బ్రాహ్మణుడు వేషం వేసుకొని వశిష్ఠ ముని ఆశ్రమంలోనికి ప్రవేశించి వశిష్ఠుల వారికి నమస్కారం చేసి ఏమడుగుతాడు అంటే, స్వామి నాకు ఈ సురభి ఆవు కావాలి అనేసి అడుగుతాడు. చూడ్డానికి బ్రాహ్మణ వేషంలో ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? అర్జిస్తున్నాడు. మరి బ్రాహ్మణులు కూడా వాళ్ళ దగ్గర ఉంటే ఎవరైనా అర్చిస్తే వాళ్ళు ఏమి ఊరుకోరు, వాళ్ళకి తగ్గట్టుగా ఉంచుకొని మిగిలిందంతా దానం చేస్తుంటారు. కాకపోతే వశిష్ఠ ఋషికి తనకి తెలిసిపోతుంది, తనకి దివ్య దృష్టి ఉంది, అసలు వచ్చిన అతను ఎవరు, నిజమైన బ్రాహ్మణుడా లేకపోతే ఏంటి అని తనకు అర్థమైపోయింది అనమాట. ఆ సిచ్యువేషన్లో తను ఇస్తాను ఇవ్వను, నువ్వు రాక్షసుడివి అని చెప్పి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదంట. అలానే స్తబ్దంగా చూస్తూ ఉన్నాడనమాట. ఇంతలోకే సురభి ఆవు వచ్చేసి తను చెప్తుందనమాట వశిష్ఠ ఋషికి, సరే నువ్వేమీ రియాక్ట్ అవ్వట్లేదు కదా, నేనే తనకి సమాధానం చెప్తాను అని చెప్పేసి సురభి ఆవు అంటుందన్నమాట. ఓరి ప్రమిల్, నాకు తెలుసురా నువ్వు ఎవడివో, నువ్వు మురా అనే రాక్షసుడి కొడుకువి, నువ్వు కూడా రాక్షసుడి వేరా, నువ్వు ఇలా ఆ బ్రాహ్మణుడి వేషంలో వేసుకొని వచ్చావు కాబట్టి నువ్వు చిన్న గోవత్సంలాగా అయిపో అని చెప్పేసి శపిస్తుంది అనమాట. శపించేసరికి అప్పుడు ఆ ప్రమిళ ఏం చేస్తాడు అంటే ఆయన శరీరంలో మార్పు రావడం చూసి, ఎందుకంటే చిన్నపిల్లడు ఆవు దూడలాగా అయిపోతున్నాడు, మరి వాడిదేమో పెద్ద భారీ కాయము రాక్షస స్వరూపం, అది పోయేసరికి బాధపడతాడంట. బాధపడి అయ్యయ్యో నన్ను క్షమించండి, మరి నేను మళ్ళీ నా నిజస్వరూపం పొందడానికి ఎంత టైం పడుతుంది, ఏం సంగతి అనేసి అడుగుతాడంట. ఆయన స్వరూపాన్ని ఆయన తీసుకోగలుగుతాడు, కానీ ఎక్కువసేపు ఇలా ఆ దూడ రూపంలో ఉంటూ ఉంటాడనమాట. 2 రూపాలని ఆయన ప్రదర్శించగలుగుతాడు, కాకపోతే ఆయనకి రూపం వచ్చేసింది అనమాట. అప్పుడు ఆ సురభి ఆవు ఏమంటుందంటే సరే అని చెప్పేసి తను ఏమంటుంది అంటే, ఈ ద్వాపర యుగ అంతంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించబోతున్నారు అనేసి, వైవస్వతమను సమయంలో కృష్ణుడు అవతరించబోతున్నాడు, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు పో అనేసి చెప్తుందనమాట. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షస రూపము ఈ దూడ రూపము అలా తిరుగుతూ ఉన్నాడనమాట, పాపం ఏమీ చేయలేక. ఆ విధంగా అయిపోయింది కదా. మరి ఇక్కడేమో కృష్ణుడు రోజుకు రోజు పెరుగుతూ ఉంది, సంవత్సరం గడిచిపోతుంది. పాపం 10 రోజుల లోపల ఉన్నటువంటి 6 రోజుల పిల్లోనే చంపేద్దాం అనుకున్నాడు, అసలు పుట్టగానే చంపుదాం అనుకున్నాడు. ఇంతలోకి అమ్మాయితో ఎక్స్చేంజ్ చేశాడు, అమ్మాయి జారిపోయింది, పుట్టేశాడు పిల్లోడని చెప్పింది మాయ. మరి కంసుడు ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉన్నాడు, కానీ ఈ అవకాశాలన్నీ దాటిపోతున్నాడు కృష్ణుడే ఉల్టా వాళ్ళని చంపేస్తున్నాడు. ఇప్పుడు కంసుడికి ఇంకా కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. అయిపోయి మళ్ళీ వాళ్ళ దుష్ట చతుష్టయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి, మంత్రులందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడతాడనమాట. అలా కాదు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి, అసలు కృష్ణుడికి ఇష్టమైంది ఏంటి అనేసి అడుగుతాడంట. అయితే ఇక మంత్రులందరూ చెప్తారు, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏదో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్స్ మెసేజెస్ ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తారు అంటే, కృష్ణుడికి ఆవులంటే ఇష్టము అనేసి చెప్తారనమాట. అందుకే ఆయనకు ఆవులంటే ఇష్టం కాబట్టి ఆయనని గోవిందా అని పిలుస్తారు అనేసి చెప్తారనమాట. ఇక అప్పుడు కంసుడు ఓహో అయితే ఇప్పుడు ఆవులంటే ఇష్టం అన్నమాట వీడికి. అయితే ఏం చేయాలి, మరి ఎవరినో ఒకరిని ఆవు రూపంలో రాక్షసుని పంపించాలి ఇప్పుడు ఆయనని సంహరించడానికి అనేసి నిశ్చయించుకుంటాడనమాట. అంతలోకే మన ఈ వత్సాసురుడు ఎంట్రీ అవుతాడనమాట. ఈ వత్సాసురుడు ఎంట్రీ అయ్యి చెప్తాడనమాట, ఎవరు అంటే అడుగుతున్నాడు, అసలు ఎవరంతలా మీరు ఎవరే వాలంటీర్ తీసుకుంటున్నారు అంటే, స్వతహాగా ఎవరైనా రండి ముందుకి, మీరు వెళ్ళి కృష్ణుడిని చంపుతాను అని చెప్పండి అని తను అడుగుతున్నాడు అనమాట అందరినీ. ఇంతలోకే వత్సాసురుడు వస్తాడు. సరే కంసా నువ్వేమి కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను ఆల్రెడీ వత్స రూపంలోనే ఉన్నాను. ఆ కృష్ణుడికి ఆ గోవులంటే ఇష్టం కాబట్టి నేనున్నటువంటి నా రూపాన్ని చూసి తను నన్ను ఏమీ చేయలేడు.
పూతన ఇంకా త్రినావ్రత అంటే చనిపోయారు, కానీ నేనేమి చనిపోను, నేను ఈ కార్యాన్ని తప్పకుండా చేసొస్తాను, వాడిని చంపేసే వస్తాను అనేసి వత్సాసురుడు చెప్తాడనమాట. పాపం కంసుడికి కూడా మాటలు వింటుంటే నిజమే కదా, ఆవు హత్య మహాపాపం కదా, మరి ఆవు హత్యని ఎలా చేస్తారు? అది బుద్ధిమంతులు, భక్తులు, మంచిగా ఉండేవాళ్ళు ఎవరైనా అలాంటి పని చేస్తారా? చేయరు. ఎవరైతే క్రూరులు ఉంటారో, అసుర ప్రవృత్తి ఉంటుందో అసురులో వాళ్ళు మాత్రమే ఆవు హత్యని చేస్తారు. అలా అంటే ఇప్పుడు కృష్ణుడు ఆవుని చంపడు కాబట్టి ఈసారి ఎలా అయినా ఈ కృష్ణుడు చచ్చిపోతాడు అని చెప్పేసి కొంచెం నమ్మకం వస్తుందన్నమాట. ఇక రాక్షసుడికి తర్వాత ఈ వత్సాసురుడు చెప్పేసరికి కంసుడికి ఓకే అయితే ఇప్పుడు ఈ వత్సాసురుడి పని చేసుకొనే వస్తాడు అనేసి తను నిశ్చయించుకుంటాడు. వత్సాసురుడిని కృష్ణుడి దగ్గరికి పంపిస్తాడనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆడుకుంటూ ఉన్నారు. అక్కడన్నీ వాళ్ళు ఆడుకుంటుంటే ఆ ప్రదేశంలోనే ఈ దూడలన్నీ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఏం చేస్తాడు అంటే ఈ వత్సాసురుడు ఆ వత్స రూపంలో ఆ ఆవుల మధ్యలో కలిసిపోతాడు. కలిసిపోగానే కృష్ణుడి యొక్క కన్ను వాడి మీద పడింది. పడగానే కృష్ణుడు వాడిని గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టి బలరాముడికి సైగ చేశాడు, అన్నా చూసావా అని. అప్పుడు బలరాముడు అంటాడు, చూసా, వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అనేసి బలరాముడు అంటాడు అనమాట. సరే ఆగు, వెయిట్ చేద్దాం, ఏంటో చూద్దాం అనేసి ఇద్దరు సైగ చేసుకుంటారు. అయిపోతుంది. పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే బలదేవుడికి చెప్తాడనమాట. బలరామ్ అంటాడు, ఎలా చంపుతావు? వాడేమో చూడు ఆవు రూపంలో ఉన్నాడు, ఆవు రూపంలో చంపితే వీళ్ళందరూ మళ్ళీ ద్వేషులైపోతారు, అందరూ ఎవరు అంత అగరెస్ట్ అయిపోతారు అనేసి బలరాముడు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట, అలా ఏం కాదులే, మన పూతన చచ్చిపోయినప్పుడు తన నిజస్వరూపం రాలేదా, ఇప్పుడు వీడు చచ్చాక వీడి నిజస్వరూపం బయటకు వస్తుంది, సో నువ్వు కంగారు పడకు, వాడు చచ్చాక వాడి రూపాన్ని వాడు చూపిస్తాడు, అప్పుడు వీళ్ళందరూ ఏమి అనర్లే అనేసి కృష్ణుడు అంటాడనమాట. అప్పుడు బలదేవుడు అంటాడు, సరేలే కానీ అనేసి బలదేవుడు అంటాడనమాట. అప్పుడు ఇంకా ఈ కృష్ణ ఏం చేస్తాడు అంటే ఆవుల మధ్యలోకి వెళ్తాడనమాట. ఆ దూడల మధ్యలోకి వెళ్ళి ఈ వత్సాసురుడు ఉన్నాడు కదా, ఆ వత్సాసురుడు వెనకకు వెళ్తాడు. వెళ్ళి ఆ వత్సాసురుడు కూడా చాలా సంతోషపడుతున్నాడు, ఆహా నాకు ఇప్పుడు ఒంటరిగా దొరికాడు, నా వెనకకే వచ్చాడు, మరి నేను ఆయనని ఇప్పుడు 2 కాళ్ళు వెనక కాళ్ళు ఎత్తి తన్ని అనుకో వక్షస్థలం మీద చచ్చూరుకుంటాడా, ఎంతున్నాడా పిల్లోడు, ఇంతున్నాడు, 2 కాళ్ళు గట్టిగా, నేను అసురుణ్ణి, నా దగ్గర ఎంత బలం ఉంది, నా బలం అంతా ఉపయోగించి ఆ వక్షస్థలం మీద 2 కాళ్ళు ఎత్తి తన్నేస్తాను, వక్షస్థలం పగిలిపోయి చచ్చిపోతాడు పిల్లోడు అని చెప్పేసి లోపల గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది నాకు అసలు అని చెప్పేసి సంతోషపడుతున్నాడు. కృష్ణుడేమో సరే అని చెప్పేసి ఆ వెనకకి వెళ్ళి తోక పట్టుకొని గిరా తిప్పి బడగేసి కొడదాము అనేసి కృష్ణుడు వెళ్తున్నాడు అనమాట. ఇంకా ఆ వత్సాసురుడు వెనకకు వెళ్ళి తోక పట్టుకున్నాడు. కృష్ణుడు తోక పట్టుకొని గిరా తిప్పాడంట. ఎప్పటి వరకు తిప్పాడంటే అలా తిరుగుతూ వాడి ప్రాణాలు వదిలేసేంతసేపు తిప్పాడంట. తిప్పి అక్కడున్న పెద్ద మహావృక్షం ఉందంట, ఆ వృక్షం పైన విసిరాడంట. విసిరితే ఆ పైనుంచి ఆ వత్సాసురుడు పైనుంచి కింద ధడేల్మని పడిపోయి తన నిజస్వరూపానికి వచ్చేస్తాడనమాట. ఎంత భయానకంగా ఉన్నాడు అంటే వాడు అంత గంభీరమైన చాలా చండాలమైన ఫేసు, పెద్ద కూరలు, పెద్ద కొమ్ములు, అలా ఉన్నాడంట, నల్లగా ఉన్నాడంట ఆ రాక్షసుడు. వాడిని చూసి పిల్లలందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఆకలిస్తుంది వాళ్ళందరికీ. ఇప్పుడు కానీ ఆకలి గుర్తుకు రాలేదు, బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చేయబోతున్నారనమాట. అమ్మయ్య ఒక పని అయిపోయింది అనేసి కృష్ణ బలరాములు అనుకుంటారనమాట. ఇంకా పిల్లలందరూ కూడా ఒక పని అయిపోయింది, వీడు చచ్చిపోయాడు అని చెప్పేసి అందరూ వెళ్ళి చెట్టు మీద పెట్టుకున్నారు కదా వాళ్ళ బాక్సులన్నీ అవన్నీ ముళ్ళలన్నీ తెచ్చుకుంటారంట. కృష్ణుడు మధ్యలో కూర్చుంటాడు, పిల్లలందరూ చుట్టూ కూర్చుంటారనమాట. ఒక రౌండ్ పిల్లలు కూర్చున్నాక మళ్ళీ ఇంకొక రౌండ్, ఆ రౌండ్ పిల్లల చుట్టూ మళ్ళీ ఇంకొక రౌండ్ కూర్చుంటారంట. కూర్చొని అందరూ ఎవరు టిఫిన్ బాక్స్ వాళ్ళు ఇప్పుకుంటూ ఉంటారు. కృష్ణుడు అడుగుతాడు, నువ్వేం తెచ్చారా ఈరోజు అంటే ఒక పిల్లోడంట, ఈరోజు నేను కాస్త కచోరీ తెచ్చాను అనేసి అంటాడంట. మరి వాడంటాడంట, నువ్వేం తెచ్చావురా అంటే ఏముందిలే, పెరుగన్నం పంపించింది, దద్దోజనం పంపించింది, పుల్లటి పెరుగు అనేసి ఆ పొట్లం విప్పుతాడంట. ఆ పొట్లం విప్పితే దాంట్లో ఇంకా పచ్చడి కూడా పెట్టిందంట అమ్మ. అదేంటి చింతపండు పచ్చడి, మిరపకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి, 3 పచ్చళ్ళు పెట్టిందంట.
పెట్టిందంట. ఈ పచ్చడితో ఇప్పుడు తినాలా, అసలు ఈ పుల్లటి పెరుగన్నం ఎవడైనా తింటాడా, అది బ్రేక్ఫాస్ట్కి తింటాడా అనేసి ముఖమంతా చిట్లించుకుంటున్నాడంట. చూడు వాళ్ళ అమ్మ ఎంత మంచిగా కాస్త కచోరీ పెట్టింది అనేసి అనుకుంటాడు. ఇంకొకటి ఉండే, అరే అమ్మ ఏం పంపించింది అంటే ఆలు పరాటా అనేసి అంటాడంట. అలా అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారంట. అయితే వాడు కచోరీ పెట్టుకొని తింటుంటే, నువ్వే తింటావా, నాకు ఇవ్వవా అంటే వాడు కొరికి అది తీసి కృష్ణుడి నోట్లో పెట్టి తినిపించడం. అలా అందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్నవన్నీ కృష్ణుడికి పెట్టడం అనమాట. మరి కృష్ణుడు మధ్యలో ఉన్నాడు, అందరూ చుట్టూ కూర్చున్నారు. మరి కృష్ణుడు అంట ప్రతి ఒక్కరికి ఆయన వైపే చూసినట్టుగా కనిపించేది అనమాట. ఎవరికి కూడా కృష్ణుడు వీపికి కూర్చున్నామనో లేకపోతే పక్కకి అలా లేదంట. ముఖాముఖి కృష్ణుడిని దర్శించినట్టుగానే అందరూ ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట. ఎవరు కానీ కృష్ణుడు అక్కడ దూరం ఉన్నారు కదా అని ఎవరు అనుకునే వాళ్ళు కాదండి. ప్రతి ఒక్కరితో కృష్ణుడు పక్కకే ఉన్నాడు, ఆయన తినిపిస్తున్నాడు, వాళ్ళిద్దరు అలా షేర్ చేసుకొని తింటున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారనమాట. అంటే సర్వతోముఖం ఆయనకేంటి, ఎటు చూసినా ఆయన ముఖం ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మనము గోవర్ధనగిరి పర్వతానికి వెళ్ళామనుకోండి, పూచిరిక లోటా బాబా దగ్గరికి వెళ్తాము, దాని పక్కకే ఏముంటుంది, ముఖారవింద్ ఉంటుంది. అలా అంటే రాధాకుండు శ్యామకుండేమో కళ్ళు అని చెప్తాము, కానీ అక్కడ ముఖం దర్శనం అవ్వదు. ఇక్కడ ఎక్కడో ముఖారవింద్ ఉంటుంది. భగవంతుడు ఆయన అన్ని విధాలుగా అన్ని వైపులా ఆయన ముఖం ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడితో ఎదురుగా కూర్చొని షేర్ చేసుకుంటూ తింటున్నారనమాట. ఇంతలోకే మధుమంగళ వచ్చాడు. మరి వాడు ఏమీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే మధుమంగళ ఏం తెచ్చుకున్నావురా అంటే సపోర్ట్ చేయడంట. ఎందుకంటే వాళ్ళమ్మ భక్తిదేవి కదా, భగవతి. ఆమె ఎప్పుడు బిజీగా ఉంటుంది, పూజ అర్చనము ఇవి చేయడంలో, భగవంతుడి నామం జపం చేయడంలో. పాపం ఏమి వండి పెట్టడానికి టైము లేదు. అయినా వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. అలాని కాదు, రోజు తెచ్చుకుంటాడు, కానీ ఆ రోజు మాత్రం ఓన్లీ మజ్జిగ, అది కూడా నిన్నటి మజ్జిగే తెచ్చుకున్నాడంట. అలా వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కృష్ణుడు వస్తాడు, నువ్వేం తెచ్చుకున్నావు అని అడుగుతాడు, మళ్ళీ నా దాంట్లో పాలు అడుగుతాడు. ఇప్పుడు నేను పుల్ల మజ్జిగ ఇచ్చాననుకో, కృష్ణుడు పుల్లటి మజ్జిగ తాగి వాడికి ఆరోగ్యం చెడిపోతుంది అనేసి తను ఏం చేస్తాడు అంటే కృష్ణుడికి ఇవ్వకుండా తను ఆ చెట్టు చాటికి వెళ్ళి గడగడా తాగేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అమ్మో వీడు ఏదో స్పెషల్ ఐటెం తెచ్చాడు, అందుకే నాకు ఇవ్వకుండా వెళ్తున్నాడు అని చెప్పేసి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని ఆపుతాడనమాట. అట్లా కృష్ణుడు ప్రతి ఒక్కరితోని అందరితో కలిసి ఆయన భోజనం చేసేవాడు అనమాట. ఇంకేం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అక్కడే కూర్చొని ఆ కర్చీఫ్ ఆట ఉంటుంది కదా, ఆ కర్చీఫ్ని వెనక వేస్తే ఒకటి లేచి ఎవరు వెనక వస్తే వాళ్ళు లేచి పరిగెత్తుతూ ఉంటారు. ఇంకా ఆట స్పెషల్గా ఆడుకునే వాళ్ళు అనమాట. అంతా తిన్నారు, కొంచెం వాళ్ళ ఆకలి చల్లబడింది. మరి నీళ్ళేం తెచ్చుకునేది లేదు, పక్కకే యమునా నది ప్రవహిస్తుంది. ఎవరికి దాహం వేస్తే అక్కడికి వెళ్ళి యమునాలో నీళ్ళు తాగుతారు, వస్తారు, కూర్చుంటారు. ఇంకా అంతలోకే ఒకడు అంటాడు, రే చచ్చిపోయిన అసురుడు దూడ రూపంలో వచ్చాడు రా, ఆవును చంపితే పాపం వస్తుంది, మరి నువ్వు ఇప్పుడు వెళ్ళి గంగా స్నానం చేయాలి అనేసి ఒకడు అంటాడంట. అప్పుడు అంటాడంటే గంగా స్నానం చేయడం ఏంట్రా, వాడు అసుడురా అనేసి ఇంకొకడు అంటాడంట. రాక్షసుడే, నేను కాదనను, కానీ ఆ రూపంలో వచ్చాడు, వాడు చచ్చాడు కదా, ఆ పాపం వస్తుంది, ఇప్పుడు ఆ పాపం కడిగాలి, కృష్ణుడు ఇప్పుడు పాపం తీసేయాలి, ఇప్పుడు గంగా స్నానం చేయాలి అని ఒకడు అంటాడంట. అట్లా అంటూ ఉంటే అప్పుడు సాయంత్రం ఇంటికి వచ్చాక అందరూ చెప్తారు, ఇంకా అమ్మ నాన్నకి సంగతి ఏంది, ఇలా అయింది అనేసి చెప్తారు. వాళ్ళందరూ అంటారు, లేదు కృష్ణుడు హరిద్వార్కి తీసుకెళ్ళాలి, ఆయనకి గంగా స్నానం చేయించాలి అంటే అప్పుడు కృష్ణుడు అంటాడంట, గంగా స్నానానికి హరిద్వార్ దాకా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి తన మనసులో గంగాదేవిని స్మరిస్తాడనమాట. స్మరిస్తే మాన్సి గంగా అక్కడ వెలుస్తుంది అనమాట. మనం ఇప్పుడు గోవర్ధన పరిక్రమకు వెళ్తే అక్కడ మాన్సి గంగా ఉంటుందన్నమాట. ఆ మాన్సి గంగాలో కృష్ణుడు స్నానం చేస్తాడనమాట. ఆ విధంగా ఆ వత్సాసురుడిని చంపినటువంటి ఏదైతే దానికి వచ్చే పాపం ఏదైతే ఉందో ఆ మాన్సి గంగాలో స్నానం చేసి పరిహారం చేసుకుంటాడనమాట. మరి ఈ గంగా సాక్షాత్తు గంగనేనంట. ఒకరోజు యశోదమ్మ ఇంకా నందమహారాజు కొంతమంది గోపులు అందరూ కలిసి ఆ మాన్సి గంగ దగ్గర నుంచి వెళ్తున్నారంట. వెళ్తూ అక్కడి నించొని అలా మాట్లాడుకుంటూ మాన్సి గంగను చూసుకుంటూ అటు వెళ్దాము అనేసి అనుకున్నారంట. వాళ్ళు అక్కడ నించున్నప్పుడు గరుడ వచ్చారంట. గరుడ ఏం చేశారు అంటే గరుడ నోట్లో ఒక పాముని తీసుకొని వచ్చారంట. పాము పట్టుకొని వచ్చారు. తను ఆ మాన్సి గంగ మీద నుంచి వెళ్తున్నారనమాట. గరుడ వెళ్తూ ఉంటే ఆయన నోట్లో ఉన్నటువంటి పాము యొక్క తోక ఆ మాన్సి గంగ నీటిలో కొంచెం తలిగిందంట. ఎప్పుడైతే మాన్సి గంగ నీరు తలగగానే ఆ పాము చతుర్భుజ రూపంలోకి వచ్చేసింది అనమాట. అంటే విష్ణు పార్షదుల రూపం తీసుకుందనమాట. అంటే అంత పరమ పవిత్రమైనటువంటి ఆ గంగా అనమాట. అది వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు ఆ విషయాన్ని. అసలు గరుడు చూసి
ఆహా! ఏంటి ఇలా సడెన్‌గా చతుర్భుజ రూపంలో వచ్చేసాడు అని చెప్పేసి నోట్లో పట్టుకొని వెళ్తున్నాడు. ఆయన ఆహారము పాముని. అప్పుడు ఏం చేశాడు అంటే ఆయనకి ప్రణామాలు చేసి ఆయనని వీపు మీద కూర్చోపెట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్తాడంట. ఈ సన్నివేశం అంతా వీళ్ళందరూ చూస్తూ ఉన్నారనమాట. ఈ విషయాన్ని అందరికి చెప్తున్నారు. మానసి గంగ అంటే అది నిజంగా గంగనే. దానికి పరమ పవిత్రమైంది అనేసి చెప్తుంటే కృష్ణుడు ఇంకా గంగామాతని పిలుస్తాడనమాట. గంగాదేవి మొసలి మీద కూర్చొని అందరికీ ప్రత్యక్షమై దర్శనం ఇస్తుందన్నమాట. ఆ విధంగా గంగోత్రి నుంచి గోవర్ధన్లోనికి మానసి గంగ రూపంలో వచ్చిందనమాట. ఈ విధంగా వత్సాసురుడి ఏమంటారు వధ అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకొక అసురుడి వధని చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలి? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.